వందే శివం శంకరం. ఒక్క శ్లోకంలో పరమార్థం. నమస్కారం. ఈ శ్లోకం ఒక్కసారి శ్రద్ధగా వింటే శివుడు ఎవరో కాదు, మనలోని ఆనందానికి మూలమని అర్థమవుతుంది. వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. ఈ శ్లోకంలో శివుడు అనేక రూపాల్లో మన ముందు నిలుస్తాడు. శంభు ఆనందానికి మూలమైనవాడు, ఉమాపతి పార్వతీదేవికి భర్త, సురగురు దేవతలకే గురువైనవాడు, జగత్కారణం ఈ సృష్టి మొత్తం పుట్టిన కారణం, పన్నగభూషణం సర్పాలను ఆభరణాలుగా ధరించినవాడు, మృగధరం చేతిలో జింకను ధరించినవాడు, పశుపతి సమస్త జీవులకు అధిపతి, సూర్య చంద్ర అగ్ని నేత్రాలు కలవాడు, ముకుంద ప్రియుడు విష్ణువుకు అత్యంత ప్రియమైనవాడు, భక్త జనాశ్రయం భక్తులకు ఆశ్రయం ఇచ్చేవాడు, వరదుడు వరాలను ప్రసాదించే కరుణామూర్తి. అలాంటి శివుడికి మళ్ళీ మళ్ళీ నమస్కారం అని అర్థం. ఈ శ్లోకం చెప్పేది ఒక్కటే, శివుడు దేవాలయంలో మాత్రమే కాదు, శివుడు మన అంతరంగంలో ఉన్న శాంతి, మనలోని అహంకారాన్ని కాల్చే అగ్ని, మన జీవనాన్ని సరైన దారిలో నడిపించే జ్ఞానం. అందుకే వందే శివం శంకరం అంటే నాలోని శివత్వానికి నమస్కారం అని అర్థం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం అవునా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ.